ప్రతి గ్రామంలో ప్రతి పెట్రోల్ బంక్ దగ్గర ప్రజలు బెంబేలెత్తిపోయి తొందరలో ఈ దేశంలో కొన్ని రాష్ట్రాల్లో జరుగుతున్న ఎలక్షన్ తర్వాత పెట్రోల్ రేటు భారీ ఎత్తున పెరగబోతుందన్న ఆందోళనతో మీరు డీలర్లతో కొమ్మక్కటం మూలన పెట్రోల్ సరఫరా లేపటం మూలన డీజిల్ సరఫరా సరిగ్గా లేపటం వలన పెట్రోలు డీజిల్ మీద అన్ని రంగాలు ఆధారపడి ఉంటాయి కాబట్టి ఓ పక్క వ్యవసాయం ఇంకో పక్క ట్రాన్స్పోర్టు ఎవరికాలు బెంబేలు ఎత్తిపోయి ఆఖరికి సాధారణ ప్రజలకు కూడా పెట్రోలు డీజిల్ కొరత వస్తుందని బెంబేలు ఎత్తిపోయి పెట్రోల్ బంకుల దగ్గర గంటల క్యూల్లో నుంచొని రేషన్ బండికైతే 1 లీటరని, కారుకైతే 10 లీటర్లని, లారీకైతే 50 లీటర్లని జరుగుతున్న సందర్భం గత వారం రోజుల నుంచి మనం చూస్తూ ఉంటాం. ఇది ఎవరి అసమర్థత అంటున్నా? ఈ రాష్ట్రంలో పౌర సరఫరాల శాఖ మంత్రిని అసమర్థత కాదా? నేను నిజంగా చెబుతున్నా, మీరు డీలర్లతో లాలూచి వ్యవహారం పడటం వల్లే ఈ కొరత వచ్చిందని చాలామంది చెబుతూ ఉంటారు. మీకు పెద్ద మొత్తంలో ముట్టిందని చెబుతూ ఉంటారు. రాబోయే రోజుల్లో పెట్రోల్ రేటు భారీ ఎత్తున పెరిగిపోతూ ఉంది, డీజిల్ రేటు పెరుగుతూ ఉంది. దానికి అనుగుణంగా ఇది ఒక పెద్ద స్కామ్ అని చెబుతూ ఉంటారు. లేకపోతే పక్క రాష్ట్రాలు ఎక్కడా లేని చోట